ఆకలి కేకలు కరువుల గురించి మీరు విన్నారా? మనందరం చూస్తున్నాం. మన ఆంధ్ర రాష్ట్రంలో ఒకప్పుడు చంద్రబాబు గారి టైంలో వర్షాలు ఆగిపోయినాయి. ఎప్పుడైతే వర్షాలు ఆగిపోయినాయో మా దివిసీమ ప్రాంతాల నుంచి ప్రజలు వలస కడుపు పట్టుకుని ఆకలి కేకలతో మెట్ట ప్రాంతాలకే పనులకు వెళ్ళేవాళ్ళు. మీరు చాలామంది పెద్దవాళ్ళకి తెలుసు. అయితే ఈ కరువులు ఆకలి కేకలు ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంటాయి. అయితే మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. మరి యోసేపు విషయంలో ఆదికాండంలో 41వ అధ్యాయంలో 29 నుంచి 31 వచనాల వరకు మీకు తెలుసు. యోసేపు బానిసగా అమ్ముడుపోయినప్పుడు వాళ్ళ అన్నయ్యలు అమ్మేసినప్పుడు ఆ ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క గొప్ప జ్ఞానంతో అతను ఈజిప్ట్ దేశాన్ని కరువు కాలంలో ప్రపంచ దేశాలు కూడా పోషించడానికి అప్పుడు అవకాశం కలిగింది. బైబిల్లో యోసేపు కాలంలో 7 ఏండ్ల లేకపోతే భయంకరమైన కరువులు, 7 సంవత్సరాలు భయంకరమైన కరువులు ప్రధానంగా ఆదికాండం 41వ అధ్యాయం నుండి 47వ అధ్యాయం వరకు వివరించబడింది. ఫరో కలల భావాన్ని యోసేపు వివరించడం ద్వారా మరి కరువుని ఎదుర్కోవటానికి, ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి ఒక ముఖ్యమైన అంశాలుగా ఆదికాండంలో దేవుడు చెప్పాడు. ఇది నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? మరి అమెరికాకి ఇరాన్కి మరి ఇక చర్చలు విఫలమైపోయినాయి. అంటే చర్చలు విఫలమైందని మనకు తెలుసు. అయితే రానున్న రోజులు ఎలా ఉన్నాయి? ఈ ఇరాన్ దేశానికి రష్యా దేశం లేకపోతే చైనా దేశం, భారతదేశం కూడా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. కారణం ఏంటంటే మనందరికీ కూడా ఒక నిజం తెలియాలి. ఏంటో నిజం అంటే భారతదేశంలో ఉన్న ఆ యొక్క ముడి చమురు కావచ్చు, భారతదేశంలో ఉన్న లేకపోతే మెటీరియల్ కావచ్చు, భూగర్భంలో ఉన్న పరిస్థితులు కావచ్చు, భూమి మీద ఉన్నాయి కావచ్చు, లేకపోతే ఇరాన్లో ఉన్న భూగర్భ మరి చమురు కావచ్చు, నిల్వలు కావచ్చు, లేకపోతే రష్యాలో ఉన్న మరి పరిస్థితులు కావచ్చు, మనందరికీ కూడా ఒక దేశంలో ఉన్న వస్తువులు ఇంకో దేశంలో ఉండకుండా పోతున్నాయి. లేక ఒక దేశంలో ఉన్న మెటీరియల్ ఇంకో దేశంలో లేకుండా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అమెరికాలో ఉన్నది వేరే చోట లేకుండా ఉన్నట్టు చూస్తున్నాం. ఈ భూమి అందరికీ నివాసయోగ్యంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఒకరికొకరు అవినాభావ సంబంధాలతో ఉన్నట్టుగా ఈ భూమి మీద ఇక బోర్డర్స్ గీతలు గీసింది మానవుడు, దేవుడు కానే కాదు. ఈ దేశం ఇక్కడ వరకు, ఆ దేశం ఇక్కడ వరకు అని గీతలు గీసింది. అయితే రానున్న రోజుల్లో మరి యుద్ధాల విషయంలో కరువులు అనుభవించాల్సి వస్తుంది. ఏంటి ఆ కరువులు? ఘోరమైన కరువులు వస్తాయి. మనకి నివాసయోగ్యంగా ఉండదు. లేకపోతే ఆకలి కేకలు మరి రాబోతున్నాయి. నేను మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు 24వ అధ్యాయంలో తెలియజేశాడు. భూకంపాలు కావచ్చు, లేకపోతే యుద్ధ పరిస్థితులు కావచ్చు, అవన్నీ కూడా మానవ యొక్క మనస్తత్వాలను బట్టి జరుగుతున్నాయి. అది యేసు ప్రభువు కావాలని ప్రవచించాల. మానవుడి యొక్క బుద్ధిని బట్టి తను ఏ విధంగా జరుగుతాడో అలాంటి ప్రవచనాలు ప్రభువారు చెప్పారు. నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. తెలుగు ప్రజలకి డబ్బు ఉంది కదా అని ఓకే ఖర్చు పెట్టుకోవడం నేర్చుకోకూడదు. చాలా కరువులు రాబోతున్నాయి. ఆ కరువుల్లో మనందరం కూడా ప్రజలకు ఉపయోగపడే బిడ్డలంగా మనందరం తయారవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా నేను 4 విషయాలు బైబిల్లో తెలియజేస్తాను. కరువుల గురించి ముందస్తు హెచ్చరిక. ఆదికాండం 41వ అధ్యాయం 29వ వచనం నుండి 31వ వచనం వరకు ఈజిప్ట్ దేశమంతటా 7 సంవత్సరాలు గొప్ప సమృద్ధి వస్తుంది. తర్వాత 7 సంవత్సరాలు గొప్ప కరువు వస్తుందని యోసేపు ప్రవచించాడు. ఈరోజు కూడా మనం తెలివి కలిగిన బిడ్డలను, ప్రవచనం అంటే ఏదో ప్రవక్తలని కాదు, దేవుడు ఆత్మ అందరికీ జ్ఞానం ఇస్తూ ఉంటాడు. జ్ఞానంగా బ్రతకమని దేవుడు చెప్తున్నాడు. రెండోదిగా కరువు ప్రారంభం ఏంటంటే ఆదికాండం 41వ అధ్యాయంలో 54వ వచనం నుండి 57వ వచనం వరకు యోసేపు చెప్పినట్లే 7 సంవత్సరాల కరువు ప్రారంభమైంది. ఐగుప్తులో చుట్టుపక్కల దేశాల్లో ఆహారం కొరత ఏర్పడింది. మరి పక్క దేశాలకు కూడా ఆసరాగా ఉన్నాడుగా యోసేపు. చూసారా, యోసేపు ఆ దేశంలో ఉన్నాడు కాబట్టి యోసేపును బట్టి ఈజిప్ట్ దేశాన్ని దీవించాడని దేవుడు యోసేపుని బట్టి ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నాడు. మరి మన భక్తి ఎంతవరకు ఉంది? మన భక్తి ఎంతవరకు ఉందో మనం చెక్ చేసుకోవాలి. మరి సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం తొలగిపోతున్నామా? ఈ అంచె దినాల్లో చెక్ చేసుకోవాలి. తర్వాత యోసేపు సహోదరులు ఆహారం కోసం వచ్చారు. ఇది ప్రవచనమే. ఆదికాండం 42వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు కరువు కారణంగా యాకోబు తన కుమారులను, అన్నయ్యలను ధాన్యం కొనడానికి ఐగుప్తుకు పంపాడు. కరువు కారణంగా యాకోబు తన కుమారులు ఐగుప్తుకు పంపాడు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా జ్ఞానంగా మీరు ధ్యానం చేసుకోండి. బైబిల్ని అంచె దినాల్లో బాగా చదవండి. బైబిల్ కూడా ఎవరి ధన్యులు అని చెప్తుంది? ఈ అంచె దినాల్లో వర్తమాన భవిష్యత్తు కాలాల గురించి ఆలోచించుకుంటూ దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని ప్రవచనాలను ధ్యానించేవాడు ధన్యుడని బైబిల్ తెలియజేస్తుంది. నేను ముగిస్తున్నాను ఒక్క నిమిషంలో. కరువు తీవ్రత ఆదికాండం 47వ అధ్యాయం 13 వచనం నుండి 20 వచనం వరకు కరువు అత్యంత తీవ్రంగా ఉండడం వలన ప్రజలు తమ డబ్బు, పశువులు, భూములు, ఆహారం కోసం మరి ఫరోను
ఫరోకు ఇచ్చేశారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మన భూమి మీదకి భయంకరమైన పరిస్థితులు, విపత్తులు రాబోతున్నాయి. ఈ కరువు కాలంలో యోసేపుకి దేవుడిచ్చిన జ్ఞానం ఈ దినాల్లో మీకు కూడా అనుగ్రహించబడును గాక. ఆ వ్యవహారం గురించి కావచ్చు, ఈజిప్ట్ని, తన కుటుంబాన్ని, ఇశ్రాయేల్ జనాంగాన్ని అందరినీ ఆకలి తీర్చి రక్షించిన ఒక యోసేపు యొక్క స్టోరీని చూస్తున్నప్పుడు ఆయనకున్న పవిత్రత, ఆయనకున్న అద్భుతమైన సమర్పణ, ఆయనకున్న దర్శనవరం, ప్రత్యక్షతలు, ఇవన్నీ అంచె దినాల్లో ప్రతి క్రైస్తవులకు ఉండాలి. అందరూ అన్ని మతాలని గౌరవించి మనందరం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఈ చివరి దినాల్లో కూడా యుద్ధాల వలన కరువులు రాబోతున్నాయి. యుద్ధాల వలన ఆస్తి నష్టం, యుద్ధాల వలన ప్రాణ నష్టం, యుద్ధాల వలన మరి చాలా నష్టాలు వస్తాయి. ఇరాన్లో చాలామంది, మీరు ఆ పాపం ఆ షాప్మెంట్ తెలియదు కానీ చాలామంది ఆ మిసైల్స్కి బిల్డింగ్ల కింద కొన్ని వందల మంది పిల్లలు చనిపోయారు. ఆ వీడియోస్ నేను చూస్తుంటే తరుక్కుపోయాం. కళ్ళు పోయి, చేతులు పోయి, అంగవైకల్యంతో చాలామంది చిన్నపిల్లలు ఏడుస్తున్నప్పుడు నా గుండె తరుక్కుపోయింది. నిజంగా ప్రార్థన చేస్తున్నాను. ట్రంప్ గారు కావచ్చు, ఇరాన్ అధ్యక్షుడు కావచ్చు, మీరందరూ కూడా సమస్యలు మంచిగా ఉండాలని మనం కోరుకుంటాం. కానీ వాళ్ళు ఎవరు ఉండటం లేదు. కారణం ఏంటి? ప్రతి వాళ్ళకి కూడా దైవ భయం లేదు. దేవుని బిడ్డలని అన్ని మతాలని మేము ఫాలో అవుతున్నామని, అల్లాని ఫాలో అవుతున్నామని, యేసు ప్రభువుని ఫాలో అవుతున్నామని, లేకపోతే శ్రీరామచంద్రుని ఫాలో అవుతున్నామని చెప్పి ప్రతి వాళ్ళు కూడా ఉద్రేకాలతోనే ప్రపంచ వినాశనానికి పరుగులు చేస్తున్నారు. న్యూక్లియర్ వైపుకి అడుగులు పడుతున్నాయని నేను తెలియజేస్తున్నాను. దయచేసి క్రైస్తవులుగా మీరందరూ ప్రార్థన చేయాలని నేను తెలియజేసుకుంటూ, జ్ఞానంగా మీ అందరూ ఆకలి కేకలు, కరువులు రాబోతున్నాయని నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. జ్ఞానంగా ఉండమని బోధిస్తున్నాను. దేవుడు మీ అందరి కుటుంబాల సమృద్ధితో నింపునుగాక. ఆమేన్, ఆమేన్.